ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రానికి వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ అయితే వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తిరుపతి లీలామహల్ సెంటరు అలాగే కపిల్ తీర్థం రోడ్లోని హోటళ్లకు బాంబు బెదిరింపు వచ్చినటువంటి ఘటన మరొక ముందే మరోమారు తిరుపతి అగ్రికల్చర్ కళాశాల డీన్కి మరో బాంబు బెదిరింపు అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు తిరుపతిలోని హోటల్స్ యాజమాన్యం బాంబు బెదిరింపు కారణంగా తీవ్ర భయాందోళనకు గురయ్యి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ మేరకు తనిఖీలు చేసి బాంబులు లేదని నిర్ధారించుకున్న పెదప ఈ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే స్థానికులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ ఘటన మరొక ముందే ఇవాళ తిరుపతిలోని అగ్రికల్చర్ కళాశాల డీన్ మెయిల్కి ఒక మెయిల్ వచ్చింది. కళాశాలలో బాంబు పెట్టినట్టుగా మెయిల్ అయితే వచ్చింది. ఆ మెయిల్ ఆధారంగా డీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కళాశాల ప్రాంగణానికి వచ్చి అందరినీ అంటే అధికారులని, ఉపాధ్యాయుల్ని, టీచర్లని అలాగే స్టూడెంట్ని అందరినీ బయట పంపించేసి వాళ్ళని సైతం క్షుణ్ణంగా తనిఖీలు అయితే నిర్వహించారు. కళాశాలలోని అన్ని మొత్తం మొత్తం తనిఖీలు నిర్వహించిన పెదప దాదాపు 3 గంటల సేపు తనిఖీలు చేసిన పెదప ఒకవైపు బాంబు స్క్వాడు, మరోవైపు డాగ్ స్క్వాడు తీసుకొచ్చి తనిఖీలు చేసిన పెదప ఎలాంటి బాంబులు లేదని చెప్పి నిర్ధారించుకోవడంతో అటు అధ్యాపకులు, ఇటు విద్యార్థులు అలాగే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్ తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇటీవల కాలంలో ఎక్కువైనాయి. మొన్నటి వరకు తిరుపతిలోని హోటళ్లకు ఇలాంటి ఫేక్ కాల్స్ రావడంతో తిరుపతికి వస్తున్నటువంటి ప్రయాణికులు హోటల్లో బస చేసే యాత్రికులు సైతం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అలాంటి ఘటన మరోమారు తిరుపతిలోని ఎస్వి అగ్రికల్చర్ కళాశాలకు ఇలాంటి బాంబు బెదిరింపు రావడంతో యావత్ ప్రజలందరూ కూడా భయభ్రాంతికి గురవుతున్నారు. అయితే పోలీసులు ఇలాంటి ఫేక్ కాల్స్ని ట్రేస్ అవుట్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇది ఎవరు పెడుతున్నారు, ఏ ఐడి నుంచి వస్తూ ఉందని చెప్పేసి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అయితే తనిఖీలు చేస్తున్నారు. అదే కాకుండా ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు పబ్లిక్ అలాగే స్థానికంగా ఉన్న అందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి పదే పోలీసులు అయితే హెచ్చరిస్తూ ఆ విధంగా సూచిస్తున్నారు. దాని మేరకే ఇవాళ అగ్రికల్చర్ కళాశాలకు ఫేక్ కాల్స్ రావడంతోనే యాజమాన్యం వెంటనే స్పందించి పోలీసులకు అయితే సమాచారం ఇచ్చింది. ఆ సమాచారం మేరకు అగ్రికల్చర్ కళాశాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన పెదప ఎలాంటి బాంబు లేదని చెప్పి నిర్ధారించుకోవడంతో అధికారులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్ ఫేక్ ఐడి వచ్చే ముందు ముఖ్యంగా మెయిల్స్ అన్నింటిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఏ మెయిల్ నుంచి వీళ్ళు ఫేక్ ఐడీలు పెడుతున్నారు అనేది వాటి మీద పూర్తిగా జిల్లా ఎస్పీ అధికారి దృష్టి సారించి తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఇలాంటి ఫేక్ ఐడీల మీద పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి RTV తిరుపతి. నా పేరు టీ చిన్న గోవింద్ అండి, తిరుపతి రూరల్ ఇన్స్పెక్టర్. మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అన్నోన్ పర్సన్స్ నుంచి థ్రెటనింగ్ మెయిల్స్ వచ్చాయని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చారు. దీనిపైన మేము మా గౌరవనీయ ఎస్పీ గారితో చర్చించి ఈ బీడీ టీము డాగ్ స్క్వాడ్తో మొత్తం ఈ యూనివర్సిటీ మొత్తం తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడైతే ఎలాంటి అనుమానాస్పదమే కానీ ఎలాంటివి ఏం జరగలేదు. ఇది కావాలని ఎవరో ఇంటెన్షనల్గా ఎవరో చేసినట్టు ఉంది. వాళ్ళు తొందరలో వాళ్ళని ట్రేస్ చేస్తాము. సార్ ఏమైనా అంటే మీ బాంబు డాగ్ స్క్వాడ్ వచ్చింది కదా సార్, ఏమైనా తనిఖీలు చేశారు, ఏమైనా బయటపడిందా, ఏమైనా తెలిసింది? ఈ బాంబు స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ తనిఖీ చేశాయండి. చేసినప్పుడు ఎక్కడ ఏమి ఎలాంటిది కానీ చిన్న అనుమానాస్పద వ్యక్తి కానీ వస్తువులు కానీ ఏం లభించలేదు. అను వచ్చాయండి. మొత్తం వాటన్నిటికీ కూడా మొత్తము ఎస్పీ గారి లెవెల్లో మొత్తం ప్రత్యేక బృందాలు ఏర్పడేసి అక్కడ డాగ్ స్క్వాడ్స్ ఇమీడియట్గా వచ్చిన వెంటనే డిలే చేయకుండా అప్రమత్తం వేసి మొత్తం తనిఖీ చేయడం జరుగుతుంది. తనిఖీ చేసినారు కూడా. ఇప్పటివరకు అయితే ఎలాంటిది ఏం మనకు లభించలేదు. ఒక థ్రెట్ మెయిల్స్ వచ్చినట్టు మాకు చెప్పారు. దానిపైన మేము చెక్ చేయడం జరిగింది. ఇది మొత్తం ఆ మెయిల్స్ పెట్టిన వాళ్ళని మనం ట్రేస్ చేస్తే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇది కావాలని చేశారా లేకపోతే ఏమన్నా ఆకతాయి చేశారనేది మేము చెప్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.